నేను తనతో జీవితం మొత్తం ఊహించుకున్నానురా. ఇలా మధ్యలో వదిలేసిపోతుందని అనుకోలేదురా. మొత్తం కాలేజీలో అందరికన్నా పేదవాడైన కిషోర్ను లాస్య లాంటి అందమైన అమ్మాయి ప్రేమించడం చూసి అసూయపడేవారంటూ ఉండేవారు కాదు. పార్ట్ టైం జాబ్ చేస్తూ లాస్య కోసం ఎన్నో గిఫ్ట్స్ కొనేవాడు కిషోర్. అసలు లవర్స్ అంటే ఇలానే ఉండాలి అనుకునేవారు అందరూ. ఉన్నట్టుండి వీళ్ళిద్దరికీ బ్రేకప్. ఎందుకయ్యిందో ఎలా అయ్యిందో ఎవరికీ తెలియదు. లాస్య కాలేజీలోని రిచ్ కిడ్ సురేష్ తో తిరగడం మొదలుపెట్టింది. ముక్కలైన మనసుతో కిషోర్ దేవదాసులా మారిపోయాడు. రేయ్, నీకేమైనా పిచ్చెక్కిందా? నీ దగ్గర డబ్బులు లేవని నిన్ను వదిలేసిన దానికోసం నువ్వు చేతులు కోసుకుంటావా? తేజ, నేను తనతో జీవితం మొత్తం ఊహించుకున్నానురా. ఇలా మధ్యలో వదిలేసిపోతుందని అనుకోలేదురా. షీఈ్ ఎ గోల్డ్ డిగ్గర్ మామా. నీతో జస్ట్ టైం పాస్ చేసిందంతే. నేను బెట్ కాస్ట్ చెప్తాను, ఇప్పటికిప్పుడు నువ్వు రిచ్ అంటే వెంటనే ఆ సురేష్ గారిని వదిలేసి నీ దగ్గరకు వచ్చేస్తుంది. ట్రై చేద్దాం ఒకసారి. ఏం వద్దురా, దీన్ని ఇక్కడితో వదిలేయ్ ప్లీజ్. కిషోర్, నువ్వు ఇప్పుడు ఈ బాధ నుంచి బయటపడడానికి ఇది హెల్ప్ చేస్తుందిరా. నా మాట విను. కాలేజ్ పార్కింగ్ లో ఒక కొత్త బెంజ్ కారు వచ్చాగింది. స్టూడెంట్స్ అంతా ఆ కారులో వచ్చింది ఎవరా అని చూడడానికి వచ్చారు. కారులోంచి స్టైల్ గా బయటికి దిగాడు కిషోర్. అది చూసిన వాళ్ళందరికీ ఫ్యూజులు అవుట్ అయ్యాయి. అటువైపుగా సురేష్ తో కలిసి వెళ్తున్న లాస్య కిషోర్ హీరోయిక్ ఎంట్రీ చూసి కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్ అయ్యింది. కిషోర్ నేరుగా లాస్య దగ్గరకు వెళ్లి, ఏంటి లాస్య, డబ్బా అదుర్స్ కదూ? కిషోర్, అసలు ఇంత సడన్ గా అంత డబ్బు నీకెలా వచ్చింది? నిన్ను ప్రాణంగా ప్రేమించాను, నువ్వు నన్ను కాదనుకున్నావు. నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. లాస్య కళ్ళలో నీళ్లు నిండాయి. కిషోర్ ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ, కిషోర్, నేను నిన్నెంత ప్రేమించానో నీకు తెలీదా? కానీ నా కోసం నువ్వు పార్ట్ టైం జాబ్స్ చేసి కష్టపడ్డం నచ్చలేదు. అందుకే నీకు దూరం అయితే నీకు భారం తగ్గుతుందని ఇలా చేశాను. అప్పటి వరకు కిషోర్ కు లాస్యపై ఉన్న కోపమంతా చిటికెలో పోయింది. లాస్య అలా ఏడవడం చూడలేకపోయాడు. నువ్వు చెప్పేది నిజమేనా లాస్య? నీ మీద ప్రామిస్ కిషోర్. నాకు గిఫ్ట్ కొనడం కోసం నువ్వు పడుతున్న కష్టం నేను చూడలేకపోయాను. సరే ఏడోకు లాస్య, నిన్ను నేను వదలను. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ కిషోర్. సరే పద, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. లాస్యను సిటీలోనే కాస్ట్లీ రెస్టారెంట్ బ్లూ మూన్ కు తీసుకెళ్లాడు కిషోర్. అక్కడ తను ముందుగానే రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. ఎక్స్క్యూజ్ మీ వెయిటర్, 2 అవకాడో టోస్ట్ అండ్ 2 పిన్నా కొలాడా. నీకు ఇంకా ఏమైనా కావాలా లాస్య? చాలు, ఇంకేం వద్దు. కిషోర్, నాకు విషయం చెప్పు. అసలు ఇంత డబ్బు ఎలా వచ్చింది నీకు? నాకు 50 లక్షల లాటరీ తగిలింది లాస్య. సూపర్, ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు మిస్టర్ కిషోర్? మేము హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఎన్జిఓ తరపున డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. వచ్చిన డొనేషన్స్ తో ఒక ఆర్ఫనైజ్ రన్ చేస్తున్నాం. మంచి కాజ్ కోసం వర్క్ చేస్తున్నారు. గ్రేట్. కిషోర్ తన ఫోన్ తీసి 50 లక్షల రూపాయలు స్పందనకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పటి వరకు కిషోర్ పై ప్రేమ కురిపించిన లాస్య మొహం ఎర్రగా మారిపోయింది. పట్టరాని కోపంతో రగిలిపోయింది లాస్య. కిషోర్, నీకేమన్నా పిచ్చా? డొనేషన్ అంటే 100లోనో లేదా 1000లోనో చేయాలి. నీకొచ్చిన మొత్తం అమౌంట్ ఇచ్చేసావేంటి? లాస్య, నా ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది నువ్వే. నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేసావు. ఇంకా నాకు డబ్బుతో పనిలేదు. నీకొచ్చిన డబ్బంతా ఇక్కడ ఇచ్చేసావు. మరి ఆ కార్ నీ సొంతది కాదా? రెంట్కి తెచ్చా లాస్య. నువ్వు బాధపడొద్దు. నువ్వు నా పక్కనుంటే ఈ ప్రపంచాన్ని గెలిచేస్తా. 50 లక్షలు ఒక లెక్క. రే పిచ్చోడా, అసలు నీలాంటి లూజర్ ని లవ్ చేయటమే నేను చేసిన తప్పు. ఉన్న డబ్బుని దానం చేసి మళ్ళీ సంపాదిస్తాడట. నీ దగ్గర డబ్బుంది, లైఫ్ సెట్ అయిపోతుందిలే అని ఆ సురేష్ గారిని వదులుకొనొచ్చాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. లాస్య, నన్ను వదిలేసిపోకు ప్లీజ్. రెస్టారెంట్ నుంచి బయటికి వెళుతున్న లాస్య చెయ్యి పట్టుకుంటాడు కిషోర్. కోపంతో కిషోర్ చెంపపై కొడుతుంది లాస్య. ఒక్క సెకండ్ లో 4 గన్మెన్స్ లాస్యపై గన్స్ పెట్టి ట్రిగర్ నొక్కడానికి సిద్ధంగా ఉంటారు. అది చూసిన లాస్య షాక్ తో వణకడం మొదలు పెడుతుంది. గన్స్ దించమని కిషోర్ సైగ చేస్తాడు. ఒకప్పుడు నువ్వే నా ప్రాణం అనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఇంకా నీ మొహం నాకు చూపించొద్దు. కిషోర్, అసలు ఎవరు నువ్వు? కిషోర్ ఎవరు? తన మీద చెయ్యి పడగానే గన్మెన్స్ ఎందుకు వచ్చారు? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని వినండి శ్రీమంతుడు.